చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం ఇది. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన సంతో దర్శన. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మరి సత్యాన్ని ఒక ఆధ్యాత్మిక గురువుని ఆచరించడం ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయి. ఇక్కడ కృష్ణుడు ప్రయత్నం చేయి అని చెప్పి అంటున్నాడు. ఎందుకంటాడంటే ప్రయత్నం చేయటం వరకే మనం చేయగలిగితే అది అర్థం అవుతుందా లేదా అనేది ఇంకా వేరే విషయాలకు ఆధారపడుతుంది. ఇప్పుడు మనం చేయగలిగింది ఏదో మనం ప్రయత్నం చేయడమే. చూడండి, ఈ ఒక్క వాక్యం వెనుక ఎంతో అర్థం ఉంది వాస్తవానికి. ప్రపంచంలో మనం ఏది కూడా నేను చేసేయగలమని అనుకోవడానికి ఏది లేదు. మనం ప్రయత్నం చేయగలం, అది అవ్వవచ్చు, అవ్వకపోవచ్చు. ఉం? కాబట్టి ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించడం ద్వారా సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి అని చెప్పుకుంటున్నాడు. అంతే, అంత సరళమైన విషయం చెప్తున్నాడు. నువ్వేమి మానసిక కల్పన చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్రై. ప్రభుపాద చూడండి ఎంత చక్కగా అనువాదం చేశారు. జస్ట్ ట్రై టు లెర్న్. జస్ట్ గో టు మార్కెట్ అని చూడండి. కాబట్టి వెళ్ళు, ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించు, ప్రయత్నం చేయి. ఎంక్వైర్ ఫ్రమ్ హిమ్ సబ్మిసివ్లీ. వినయంగా ఆయన నుంచి విచారణ చేయి, ఆయనకు సేవ చేయి అని చెప్పుకుంటున్నాడు. మరి తత్వదర్శనులు కాబట్టి, అంటే తత్వాన్ని దర్శించారు కాబట్టి వాళ్ళు నీకు జ్ఞానాన్ని ఇవ్వగలరు. ఎందుకంటే వాళ్ళు సత్యాన్ని దర్శించారు కనుక అని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, ఖచ్చితంగా ఈ ఆత్మ సాక్షాత్కారం అనేటువంటిది నిస్సందేహంగా కష్టమైనటువంటిది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఈ అనాదిగా వస్తున్నటువంటి వైదిక ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది అప్పటి వరకు సంస్కృత భాషలో లేదా వివిధ భారతీయ భాషల్లో, బెంగాలీ లేదా తెలుగు కావచ్చు, లేదా తమిళం కావచ్చు, ఇలా అనేకమైనటువంటి భాషలలో అది నిక్షిప్తమై ఉండేది. ఇది ఆ ప్రపంచానికి అందుబాటులో ఉండేది కాదు. కానీ ఆయన దానిని ఇంగ్లీష్ భాషలోకి తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ప్రపంచ జనులందరికీ దీని యొక్క ప్రాముఖ్యత గురించి జ్ఞానం అనేది చేరేటువంటి అవకాశం లభించింది. మరి ఆ జ్ఞానం లభించిన తరువాత కూడా దాన్ని అర్థం చేసుకోవడం అనేది నిస్సందేహంగా చాలా కష్టమే. అంటే ఒక వాస్తవాన్ని మనకి ఇచ్చినా కూడా దానిని, అంటే ఒక వస్తువు మన చేతిలో పెట్టారు ఎవరో. వస్తువు అయితే మన చేతిలో ఉంది గానీ, దాన్ని ఎలా వాడాలి? ఎందుకు వాడాలి? ఎప్పుడు వాడాలి? ఎంతవరకు వాడాలి? అనేది తెలుసుకోవాలంటే అది మళ్ళీ దానికి ఒక వ్యక్తి అవసరం. ఆ! అందుచేతనే ఇక్కడ ఏమన్నారంటే, ఇప్పుడు చూడండి ఇంత స్పష్టంగా ఇక్కడ ఈ శ్లోకంలో మనం చూస్తే ఇక్కడ గురు శిష్య పరంపర, డిసైప్లిక్ సక్సెషన్ అనేటువంటి మాట ఉపయోగించారు. డిసైప్లిక్ సక్సెషన్ అంటే ఏమిటి? శిష్యుడు గురువు అవుతాడు. అతను మరికొంతమందిని శిష్యులను చేసుకుంటాడు. వాళ్ళలో కొంతమంది మళ్ళీ గురువులవుతారు. వాళ్ళు మళ్ళీ కొంతమందిని శిష్యులను చేసుకుంటారు. ఆ శిష్యులలో మళ్ళీ కొంతమంది గురువులవుతారు. మళ్ళీ వాళ్ళు కొంతమందిని శిష్యులను స్వీకరిస్తారు. ఈ విధంగా ఈ గురు శిష్య పరంపర అనేది కొనసాగుతూ ఉంటుంది. అంతేగాని కేవలం ఎవరో ఒక వ్యక్తి గురువు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక తర్వాత ఎవరు గురువులు లేరు అనేటువంటిది అసంబద్ధమైనటువంటి వాదన. అదే ఈ రోజుల్లో మనం చూడొచ్చు. ఋత్విక్ సిద్ధాంతం అనేటువంటిది ఒకటి ఉందన్నమాట. అర్థం పర్థం అనేటువంటి ఒక చెత్త సిద్ధాంతం. ఏమిటది అంటే శ్రీల ప్రభుపాదుల వారి వరకు గురు శిష్య పరంపర వచ్చింది. ఆయనతో గురు శిష్య పరంపర ఆగిపోయింది. మిగిలిన వాళ్ళందరూ రాబోయే ఎన్ని సంవత్సరాల పాటు ఈ ఉద్యమం ఉన్నా వాళ్ళందరూ కూడా వారికి శిష్యులు అవుతారు తప్ప ఇంకెవరు కూడా ఆయన తర్వాత గురువులు అయ్యేటువంటి అవకాశం లేదనేది అది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. శ్రీల ప్రభుపాదుల వారు ఏదో కొత్తగా ఏదో తయారు చేసి మనకి ఇవ్వడానికి రాలేదు. ఆయన పాతదాన్నే మనకి ఇవ్వడానికి వచ్చారు. శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి బోధనల్లో ఆయన సొంతంగా కల్పించింది, కొత్తగా కనిపెట్టింది ఏది కూడా లేదు. ఆయన అనాది కాలంగా వస్తున్నటువంటి వైదిక జ్ఞానాన్ని మనకి ఇచ్చారు. కానీ కొంతమంది ఈ ఋత్విక్ వాదులు అనేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువగా ఇస్కాన్ గురించి ఈ ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. మీ అందరికి అవగాహన కోసం దాని గురించి చెప్తున్నాను. ఇస్కాన్ ముంబై, ఇస్కాన్ బెంగళూరు, ఈ రెండింటికి మధ్య దాని గురించినటువంటి కోర్టుల్లో వాదోపవాదాలు జరిగిన తర్వాత
అదేదో వాస్తవానికి ఒక ఆస్తికి సంబంధించినటువంటి ఆహ్, బెంగుళూరులో ఉన్నటువంటి ఏదైతే ఇస్కాన్ మందిరం ఏదైతే ఉందో, ఆ ఇస్కాన్ మందిరం యొక్క యాజమాన్యం విషయంలో, ఆ ఆస్తి యొక్క హక్కు విషయంలో కోర్టు తీర్పిచ్చింది. కానీ దానిని ఆహ్, ఏం చేస్తున్నారంటే ఏదో తత్వపరమైనటువంటి విషయంలో కోర్టు తీర్పిచ్చినట్టుగా చెప్తున్నారు. భారతీయ శిక్షా స్మృతి ప్రకారం లేదా భారత రాజ్యాంగం ప్రకారం ఈ న్యాయస్థానాలనేవి సిద్ధాంతాలకు తలపెట్టవు. అవి కేవలం భౌతికమైనటువంటి విషయాల వరకే వారు తీర్పిస్తారు గానీ, ఆధ్యాత్మిక విషయాల్లో వాళ్ళు తీర్పునివ్వరు. ఎవరైనా వెళ్లి క్రైస్తవ మతం గొప్పదా? లేకపోతే హిందూ మతం గొప్పదా? అని కోర్టులో కేసేస్తే, కోర్టు హిందూ మతం గొప్పదని లేదా క్రైస్తవ మతం గొప్పదని చెప్పడానికి లేదు. ఎందుకంటే, అవి వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించినటువంటి విషయాలు. వ్యక్తిగత విశ్వాసాల విషయంలో ఎప్పుడు కూడా కోర్టులు తలదూర్చవు. అలాంటిది వీళ్ళేమని ప్రచారం చేస్తున్నారంటే, ఏదో ఆస్తికి సంబంధించినటువంటి ఒక వాద్యంలో వాళ్ళు గెలిచి, కోర్టేదో ఈ యొక్క సిద్ధాంతాల విషయంలో తీర్పిచ్చినట్టుగా వాళ్ళు సమస్త జన సమూహానందరిని కూడా పక్కదారి పట్టిస్తున్నారు. ఎందుకంటే అనాది కాలంగా మనం చూస్తున్నాం. గురువు తర్వాత శిష్యుడు, శిష్యుడు మళ్ళీ గురువవుతాడు. తనకి శిష్యుడవుతాడు. ఈ విధంగా ఒక గురువుకి వేలాది మంది శిష్యులుండొచ్చు. ఆ వేలాది మంది శిష్యుల్లో కొంతమంది గురువుకి తాము ఏదైతే ప్రతిజ్ఞ చేశారో, అంటే గురువు దగ్గర శిష్యులుగా వాళ్ళు చేరే చేరే సమయంలో అంటే దీక్షను స్వీకరించే సమయంలో వాళ్ళు చేసినటువంటి ప్రతిజ్ఞలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రతిజ్ఞల్ని నిలబెట్టుకోలేక పతనం చెందినటువంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ కొంతమంది పతనం చెందారు కాబట్టి అంటే ఆ వ్యక్తులలో ఉన్నటువంటి లోపాలు ఎన్నడూ కూడా సిద్ధాంతాన్ని సిద్ధాంతానికి మచ్చగా మారకూడదు. అంటే మనం ఎవరు కూడా ఇప్పుడు మనం మామిడి పండ్లు కొనుక్కుంటాం బజారుకి వెళ్లి. మామిడి పండ్లు తెచ్చుకుంటాం. ఒక 20 మామిడి పండ్లు తెచ్చుకుంటాం. ఒక బుట్టలో వేసుకుంటాం. అందులో ఒకటి కుళ్ళిపోతుంది. అందులో ఒకటి కుళ్ళిపోయింది కదా! అని చెప్పి మొత్తం గంపంతా తీసుకెళ్ళి విసిరేస్తాం అక్కడ. ఆ! వీళ్ళు చేసేటువంటి వాదన అలాంటిదేనండి. సరే శ్రీల ప్రభుపాదుల వారికి అనేక మంది శిష్యులున్నారు. ఆ శిష్యులు కూడా ఎక్కడి నుంచొచ్చారు? ప్రారంభ కాలంలో ఉన్న శిష్యులందరూ కూడా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన వాళ్ళు. పాశ్చాత్య దేశాల్లో మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం అనేది సర్వసాధారణమైనటువంటి జీవన విధానం. వారికి జీ వారికి బతకడం అంటేనే వాళ్ళ విషయంలో మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం అంతే. అదే వాళ్ళ జీవన విధానం. అలాంటి జీవన విధానం సాగిస్తున్నటువంటి వారిని శ్రీల ప్రభుపాదుల వారు మార్చారు. మార్చి వారిని ఆధ్యాత్మికంగా ఉద్ధరించారు. ఎంతోమంది ఆయనకు సుమారుగా 5,000 మంది శిష్యులున్నారు. మరి 5,000 మంది శిష్యుల్లో కొంతమంది ఏ విధంగా అయితే మన పూర్వపు వాతావరణం, మనం పెరిగినటువంటి పూర్వపు నేపథ్యం లేదా మన పూర్వపు అలవాట్లు ఏవైతే కొన్ని మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయో, ఎప్పుడైతే దృఢమైనటువంటి సాంగత్యం లేకపోవడం వల్ల లేదా విధి నియమాలను సక్రమంగా పాటించలేకపోవడం వల్ల మనం మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం కొంచెం బలహీనం అయిపోతాం. బలహీనం అయినప్పుడు పతనం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కొంతమంది పతనం చెందారు. కొంతమంది పతనం చెందడం వల్ల ఎవరో కొద్దిమంది పతనం చెందారు కాబట్టి, అసలు మనం ఇంకా భవిష్యత్తులో శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులెవరు కూడా అంటే 20 మామిడికాయల్లో ఒక 4 మామిడికాయలు కుళ్ళిపోయాయి కాబట్టి, మిగిలిన 16 మామిడికాయలు కూడా కుళ్ళిపోయినట్టే లెక్క అని ఎవరైనా అన్నారా? మీరు దాన్ని అంగీకరిస్తారా? అంగీకరించరు. కానీ వాళ్ళ వాదన అదే. వాళ్ళేమంటారంటే 5,000 మంది శిష్యుల్లో మనం ముందు అర్థం చేసుకోవాలి. 5,000 మంది శిష్యుల్లో పతనం చెందిన వాళ్ళు ఎంతమంది? మిగిలిన వారందరూ ఏం చేస్తున్నారు? ఎవరో కొంతమంది ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళు ఆ! ఎలాంటిదంటే చూడండి ఆహ్, ఇస్లాంలో కొంతమంది తీవ్రవాదులుగా మారుతున్నారు కొంతమంది ముస్లింలు కాబట్టి, ప్రతి ముస్లిం కూడా తీవ్రవాది అంటే ఏమి కూడా అలాంటిదే. కాబట్టి స్పష్టంగా ఉంది ఇక్కడ శిష్య పరంపర. ఇప్పుడు శిష్య పరంపర. అనాది కాలంగా వస్తున్నటువంటి. అలా కాకుండా మేము కేవలం ఒక ఆహ్, ఒక వ్యక్తి శ్రీల ప్రభుపాదుల వారి ఫోటోను మేము పెట్టుకొని ఆహ్, అందరూ కూడా ఆయన్ననే గురువుగా స్వీకరిస్తామంటే శ్రీల ప్రభుపాదుల వారి ముందు మీరేం చేసినా ఆయన వచ్చి మీ విషయంలో ఆయన కలుగ చేసుకునే అవకాశం ఉండదు. గురువు అనేవాడు సజీవంగా ఉండాలి. లేకపోతే గురువు అనేటువంటి పదానికి అర్థమే లేదు. ఎందుకంటే
మనం శ్రీల ప్రభుపాదుల వారిని గురువు అనుకుందాం సరే. ఆయన ఉండగా తన శిష్యులకు శిక్షణ ఇచ్చారు. ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్ని విషయాలు కూడా మనకు తెలియజేశారు. మనకి గ్రంథాలున్నాయి. భగవద్గీత, భాగవతం ఇవన్నీ ఉన్నాయి. ఈ గ్రంథాలనేవి ఉన్నప్పటికీ, గ్రంథాలనేటివి కొన్ని ఆచరణమైనటువంటి విషయాల విషయంలో మనకి అవి దిశానిర్దేశాన్ని ఇవ్వలేవన్నమాట. ఉదాహరణకి ఒక వ్యక్తి చూడండి, శ్రీల ప్రభుపాదుల వారి అనేకమైనటువంటి రికార్డింగ్స్ ఉన్నాయి మనకి. శ్రీల ప్రభుపాదుల వారి రికార్డింగ్ పెట్టుకొని మనం ఉదాహరణకి మనం బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటాం కదా. చాలా మంది శ్రీల ప్రభుపాదుల ప్రవచనాలు వింటూ ఉంటారు. ఆ ప్రవచనాలు మనం వింటూ మనం బాత్రూంలో స్నానం చేసుకుంటాం, లేకపోతే తింటూ ఉంటాం, లేకపోతే మనం ఏదో పని చేసుకుంటూ ఉంటాం. కానీ వాస్తవంగా శ్రీల ప్రభుపాదుల వారు ఆ ప్రవచనం చెప్పినప్పుడు, ఆ ప్రవచనాన్ని ఎవరైతే వారి ముందు కూర్చొని వింటున్నారో వాళ్ళు స్నానం చేస్తూ వింటున్నారా? లేకపోతే వాళ్ళు భోజనం చేస్తూ వింటున్నారా? లేకపోతే వాళ్ళు వేరే పని చేస్తూ వింటున్నారా? ఒకవేళ ఆయన సజీవంగా ఉండి ఉంటే, ఆయన ముందు ఆ విధంగా కూర్చున్నటువంటి వాళ్ళు ఎవడైనా ప్రవచనాలు తింటూ ఉంటే, లేకపోతే ఇంకొకడు ఏదన్నా బట్టలు ఉతుక్కుంటూ ఉంటే దాన్ని అంగీకరిస్తారా చెప్పండి? ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు సజీవంగా లేరు కాబట్టి ఆయన యొక్క ఆడియో ఏదైతే ఉందో అది మనం వింటున్నాం. ఆడియో విన్నప్పుడు మనం ఏదైనా పనులు చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ సజీవంగా ఒక గురువు మనం ఉన్నప్పుడు అనుకుందాం, ఒక వ్యక్తి అసలు ఒక సజీవమైనటువంటి గురువుని ఎన్నుకోలేదు. సజీవమైనటువంటి గురువుని ఎన్నుకోకుండా ఊరికే ఒక రికార్డింగ్ ఏదో వింటున్నాడు అనుకుందాం. ఆ రికార్డింగ్ వింటున్నటువంటి వ్యక్తి లైవ్‌లో ఏ విధంగా అయితే కూర్చుంటాడో ఆ పద్ధతులన్నీ పాటించే అవకాశమే లేదు. ఆ! మనం లైవ్ లెక్చర్‌లో కాళ్ళు జాపుకొని ఎదురుగుండా గురువు వైపు పెట్టుకొని కూర్చోడానికి లేదు. లేకపోతే వెనకాల ఆనుకొని ఇక్కడ కూర్చోడానికి. హ్మ్. హ్మ్. థాంక్ యూ. హరే కృష్ణ. ఆ! ఆ విధంగా చేయడానికి లేదు. లేకపోతే నేను లెక్చర్ మధ్యలో కుర్కురే ప్యాకెట్ తింటానంటే కుదరదు. ఆ! లేకపోతే నేనేదో సరదాగా ఏదో ఆడుకుంటానంటే కుదరదు. నో, దట్స్ నాట్ యాక్సెప్టెడ్. అందుకే సజీవమైనటువంటి గురువు కావాలి. సజీవమైనటువంటి గురువు మనకి అన్ని విషయాలు తెలియజేస్తాడు. ఇప్పుడు చూడండి, మీరు వెళ్లి భగవంతునికి శ్రీమూర్తులు, శ్రీ విగ్రహాలుంటాయి. వాటికి మనం ఆహ్, అన్ని రకాల పదార్థాలను నివేదన చేస్తూ ఉంటాం. ఉదాహరణకి మనం ఏదో చక్కటి వంటకాన్ని తయారు చేసి భగవంతునికి శ్రీ విగ్రహం ముందు పెట్టాం. అందులో ఉప్పు ఎక్కువై ఉండొచ్చు, తక్కువై ఉండొచ్చు. కానీ ఉప్పు ఎక్కువైనా, తక్కువైనా శ్రీ విగ్రహాలు మీకు ఆ విషయాన్ని చెప్పవు. కానీ మీరు అదే పదార్థాన్ని తీసుకువెళ్ళి గురువుకి ఎప్పుడైతే ఇస్తారో, గురువు చెప్తాడనమాట. "ఓరి వెధవా! ఇందులో రోజు ఉప్పు ఎక్కువ ఏస్తున్నావు, దాన్ని తగ్గించరా నాయనా" అని. ఆ! ఇప్పుడు సజీవమైనటువంటి గురువు ఉంటే మిమ్మల్ని కొడతాడు, మీ చెవి తిప్పుతాడు, అవసరమైతే మీకు అందులో ఏం చేయాలో చెప్తాడు. కానీ ఊరికే మీరు గురువు ఫోటో పెట్టుకొని నేను ఆయన చెప్పినటువంటి గ్రంథాలు చదువుకుంటూ జీవితాన్ని గడుపుతానంటే, మనం చేసేటువంటి ఇలాంటివన్నిటిని కూడా సరిదిద్దేది ఎవరు చెప్పండి? కాబట్టి ఇది ఒక గొప్ప మూర్ఖపు సిద్ధాంతం అన్నమాట. ఇది ఎలాంటిదంటే ఇదొక ఆహ్, ఒక విధంగా చెప్పాలంటే క్రిస్టియన్ వింగ్ ఆఫ్ ఇస్కాన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళు యేసుక్రీస్తు ఫోటో పెట్టుకుంటారు. మేము యేసుక్రీస్తు ఫోటో పెట్టుకున్నాం. సో మేము ఏం చేసినా చెల్లుతుంది. దట్స్ ఆల్. సో ఒక విధంగా ఈ యొక్క స ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఇదొక క్రైస్తవ మత శాఖగా మార్చేయడం అన్నమాట. అందుకే క్రైస్తవంలో కూడా మనం చూస్తే క్రైస్తవంలో రోమన్ కాథలిక్‌లు అనేవాళ్ళు ఉన్నారు. తర్వాత ప్రొటెస్టెంట్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా అనేకమైనటువంటి తెగలు ఎందుకొచ్చాయి? రోమన్ కాథలిక్ విధానంలో మనం చూస్తే అక్కడ గురు శిష్య పరంపర కనిపిస్తుంది. ఈ గురు శిష్య పరంపరలో మొట్టమొదట ఉన్నది కాథలిక్ విధానం. కాథలిక్ విధానంలో కొన్ని పొరపాట్లు జరగడం వల్ల, లేకపోతే కొన్నేవో ఎవరైతే ఆ పరంపరను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళు స్వచ్ఛతని, శుద్ధతని పాటించకపోవడం వల్లే దానిని నిరసిస్తూ వచ్చినటువంటిదే ప్రొటెస్ట్. ప్రొటెస్ట్ అనేటువంటి పదం నుంచి వచ్చిందే ప్రొటెస్టెంట్స్ అని చెప్పంటారు. అంటే ఎవరైతే ఈ గురు శిష్య పరంపర విధానానికి వాళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేశారో, అలా వ్యతిరేకంగా వ్యక్తం చేసి మాకు ఈ సజీవ గురువు వద్దు. మేము నేరుగా యేసుక్రీస్తునే మేము గురువుగా స్వీకరిస్తాం. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా పతనం చెందారు కాబట్టి మాకు సజీవ గురువు వద్దని అన్నవారే ప్రొటెస్టెంట్‌లుగా తయారయ్యారు. సో, కాబట్టి ఎవరైతే శ్రీల ప్రభుపాదుల వారినే మేము గురువుగా స్వీకరిస్తాం అన్నవాళ్ళు, ఆయన గురువుని ఎందుకు గురువుగా స్వీకరించకూడదు? లేదా ఆయన గురువుని ఎందుకు గురువుగా స్వీకరించకూడదు? లేదా నేరుగా షడ్గోస్వాములను ఎందుకు గురువుగా స్వీకరించకూడదు? లేకపోతే నేరుగా కృష్ణుడినే గురువుగా స్వీకరించొచ్చు కదా! ఎలాగో కృష్ణం వందే జగద్గురుం అనేటువంటి మాట ఉంది కాబట్టి, మనం నేరుగా కృష్ణుడి ఫోటోనే పెట్టుకుంటే అయిపోయే. గొడవే లేదు.
కానీ ఇక్కడ చిక్కుంది. కృష్ణుడు కూడా గురువుని స్వీకరించాడు. కృష్ణుడు కూడా ఆయన సాందీపని మునిని గురువుగా స్వీకరించాడు. కృష్ణుడికి గురువు అవసరం లేదు. కానీ ఆయన 3వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా యద్యదాచరిత శ్రేష్ఠ తత్తదేవేత రోజున సయత్ ప్రమాణం గురుతే సయత్ ప్రమాణం గురుతే లోకస్తదను వర్తతే అని. ఒకటి శ్రేష్టమైనటువంటి వారు ఏ విధంగా వ్యవహరిస్తారో దానిని ఇతరులందరూ కూడా అనుసరిస్తారు. వాళ్ళ యొక్క ఆచరణ ఇతరులకు ఒక ప్రమాణంగా నెలకొల్పబడుతున్నారు. వాస్తవానికి ఎవరైతే ఈ కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చారో వాళ్ళు ఆ కొత్త సిద్ధాంతానికి ఆచార్యులుగా మారి ఇప్పుడు వాళ్ళు కూడా గురువులుగానే వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే గురువు అంటే చేయాల్సింది ఏమిటి అంటే తన దగ్గరికి వచ్చేటువంటి వారి యొక్క వ్యవహారాన్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తి గురువు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, కొత్తగా వీళ్ళు కూడా సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఆ కొత్త సిద్ధాంతానికి వీళ్ళే గురువులుగా మారారు. కాబట్టి మళ్ళీ వాళ్ళు కూడా గురు పదం పరపర విధానాన్ని అనుసరిస్తున్నారు. కాబట్టి ఈ మొత్తం ఈ ఋత్విక్ విధానం అనేది లేకపోతే కానీ ఏం చేస్తాం, కలియుగంలో ఎవరి దగ్గర అయితే ధనం ఉంటుందో, ఎవరి దగ్గర అయితే ధనం ఉన్న వాడికి న్యాయం చుట్టం ఉంటుంది. లేదా ఎవరైతే అరిచి గట్టిగా అరవగలుగుతారో వాడు చెప్పిందే నిజం అనుకుంటారు. శ్రీమద్ భాగవతంలో మనం చూస్తే, భాగవతం 12వ స్కందంలో మనం చూస్తే సుఖదేవ గోస్వామి గారు చెప్తారనమాట. ఏమంటారంటే కలియుగంలో ఎవరి దగ్గర ధనం ఉంటే వారికే చట్టం చుట్టం అవుతుంది. ఎవరైతే గట్టిగా నోరేసుకుని అరవగలరో, ఎవరైతే గట్టిగా నోరేసుకుని అరుస్తారో అదే నిజం అనుకుంటారు. నేను గట్టిగా అరుస్తున్నాను కాబట్టి నేను చెప్పేదే నిజం. ఇది జరిగింది. కాబట్టి మన దగ్గర బాగా ధనం ఉంటే ఈ రోజుల్లో ఏముంది, జస్ట్ ఒక రూమ్ లో కూర్చొని మంచి కంప్యూటర్, మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి మనం మంచి వీడియోలు తయారు చేయగలిగితే, మంచి థంబ్నెయిల్స్ తయారు చేయగలిగితే, మంచి ఆడియో క్వాలిటీ, మంచి వీడియో క్వాలిటీ తయారు చేయగలిగితే జనం అదే సత్యం అనుకుంటారు అంతే. సో వేరెవర్ దిర్ ఇస్ మనీ దెర్ ఇస్ జస్టిస్. దిస్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనబలంతో ఒక తప్పుడు సిద్ధాంతాన్ని గట్టిగా చెప్పడం వల్ల అది నిజమైపోతుంది అనమాట. కేవలం మోసపోయేది ఎవరంటే మూర్ఖులైనటువంటి వాళ్ళు మాత్రమే అలాంటి వాటికి మోసపోతారు. మనం ఎంత అరిచికి పెట్టినా సరే మేకే అవుతుంది కానీ మేక ఆవు అవుతుంది అనమాట. ఒక వ్యక్తి ఎవరైనా గట్టిగా మేకని, లేదు మేక కాదు ఆవు 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 అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉన్నాడు అనుకోండి, అంత గట్టిగా అరిచినంత మాత్రాన మేక ఆవుగా మారిపోతుంది. మనం అర్థం చేసుకోండి. అందుకే ఇక్కడ ఏం చెప్తారంటే చూడండి, ఈ ఆత్మ సాక్షాత్కారం అసలు నేరుగా శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి గ్రంథాలు ఇంత స్పష్టంగా ఉంటేనే ఇక్కడ కూడా మళ్ళీ ఒక డీవియేషన్ అనేది వచ్చినప్పుడు మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ ఏం చెప్పారు, స్పిరిచువల్ రిలేషన్ ఇస్ అన్డౌటెడ్లీ డిఫికల్ట్. నిస్సందేహంగా ఇది చాలా కష్టమైనటువంటి. భగవంతుడు అందుచేతనే మనకి ఏమని చెప్తున్నాడంటే ఒక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు నుండి తెలుసుకో అని చెప్తున్నాడు. అంతేగాని మన రూమ్ లో కూర్చొని కురుకురే ప్యాకెట్ తింటూ వెనక్కి వాలి ఊరికి మానసిక కల్పన చేస్తే ఆధ్యాత్మిక విషయాలు అర్థం కావాలి. మరి ప్రామాణికమైనటువంటి గురు శిష్య పరంపర ఇది భగవంతుడి నుంచి స్వయంగా ప్రారంభం. మరి ఇక్కడ చూడండి, ఈ గురు శిష్య పరంపర అనే సూత్రాన్ని అనుసరించకుండా ఎవ్వరూ కూడా ప్రామాణిక గురువు అవ్వలేరు అని చెప్పుకుంటారు. వాస్తవానికి ఇప్పుడు ఏదైతే ఇస్కాన్ లో ఈ ఋత్విక్ వాదన అనేది ఏదైతుందో ఆ ఋత్విక్ వాదనని ప్రచారం చేసేటువంటి వ్యక్తి పేరు మధు పండిత్ అనమాట. వాస్తవానికి ఆ పేరు అతని పేరు కాదు, అది కూడా అతడిని ఎవరైతే గురువుగా తిరస్కరించాడో, అంటే పరమ పూజ్య జయపతాక స్వామి మహారాజు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి పేరే పెట్టుకున్నాడు ఆ వ్యక్తి, మధు పండిట్ అనేటువంటి. కాబట్టి అతని పేరు ఏదైతే ఉందో ఆ పేరు కూడా అతనిది కాదు. అలాగే మరి అతడు అసలు గురు శిష్య పరంపరకి అనుసంధానమయ్యే లేడు. ఎందుకంటే అతడు శ్రీల ప్రభుపాదుల వారి శిష్యుడు కాదు. ఎందుకంటే శ్రీల ప్రభుపాదులు ఎన్నడూ అతనికి దీక్ష ఇవ్వలేదు. పోనీ అతడు ఈ విధానాన్ని నేను అనుసరించను అనుకుంటే మరి తన యొక్క గురు మహారాజ్ ఇచ్చినటువంటి పేరుని అతను ఎందుకు వాడాలి చెప్పాలి. అంతా అసంబద్ధమైనటువంటి అనమాట. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరూ కూడా ఈ గురు శిష్య పరంపర అనేటువంటి సూత్రాన్ని అనుసరించకుండా ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు కాలేరు. మరి ఆది అయినటువంటి ఆధ్యాత్మిక గురువు ఎవరంటే స్వరంగా భగవంతుడు. మరి ఆ గురు శిష్య పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుని యొక్క సందేశాన్ని తన శిష్యులకు చేరవేయగలుగుతాడు.
ఎవరు కూడా తమ యొక్క స్వంత విధానాన్ని ఆ తయారు చేసుకోవడం ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేరు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇది ఒక సోక్ అయిపోయింది. ఇక్కడ చూడండి చెప్తున్నారు. యాజ్ ఇస్ ద ఫ్యాషన్ ఆఫ్ ద ఫూలిష్ ప్రిటెండర్స్. ఫూలిష్ ప్రిటెండర్స్. సో ఇంగ్లీష్ లో ఒక సామెత ఉందన్నమాట. ఏమిటంటే ఓకే, యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ ఫర్ ఆల్ ద టైమ్స్ అండ్ ఆల్ ద పీపుల్ ఫర్ సమ్ టైమ్స్, బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఫర్ ఆల్ ద టైమ్స్. కొంతమందిని ఎల్లకాలం పాటు నువ్వు భ్రమలో ఉంచొచ్చు, అందరినీ కొంతకాలం పాటు భ్రమలో ఉంచొచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం పాటు నువ్వు భ్రమలో ఉంచలేవు. భాగవతం చెబుతుంది, ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ ధర్మం అనేటువంటిది నేరుగా భగవంతుడు ఇచ్చినటువంటిది. అందుచేత మానసిక కల్పన లేకపోతే అర్థం పర్థం లేనటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో అవి వ్యక్తిని సరైనటువంటి మార్గంలోకి నడిపించలేము. ఇంకో మాట కూడా చెప్తున్నారు, మానసిక కల్పన మనం నడిపించలేదు, లేదా స్వతంత్రంగా జ్ఞాన గ్రంథాలను చదువుకోవడం వల్ల కూడా ఎవరు కూడా ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించలేరు. చూడండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నాట్ బై ఇండిపెండెంట్ స్టడీ ఆఫ్ బుక్స్ ఆఫ్ నాలెడ్జ్ కెన్ వన్ ప్రోగ్రెస్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఇండిపెండెంట్ స్టడీ ఇది ఎలాంటిదంటే, మార్కెట్లో మెడికల్ బుక్స్ చాలా దొరుకుతాయి కదా. హార్ట్ సర్జరీకి సంబంధించిన బుక్స్ సాధారణంగా డాక్టర్స్ చదివేసిన తర్వాత బుక్స్ అమ్మేస్తుంటారు. సో సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్కి వెళ్ళి మీరు హౌ టు పెర్ఫార్మ్ ఏ సర్జరీ అనే బుక్ మీరు చదివేసి చక్కగా దానికి కావాల్సినటువంటివన్నీ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకొని చక్కగా అవన్నీ పట్టుకొని మీరు ఒక బోర్డు పెట్టుకున్నారు, ఓకే నౌ ఐఎమ్ రెడీ టు ఆపరేట్ అని. ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ ద సొసైటీ. ఎందుకంటే నీ దగ్గర పుస్తకాలు ఉండొచ్చు, నీ దగ్గర కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా ఉండొచ్చు, కానీ నువ్వు దానిని ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే ఒక గురువు నుంచి నేర్చుకోవాలి. దాట్ గురువు షుడ్ బి ఎలైవ్. మీరు అనొచ్చు, ఏం ఈ రోజుల్లో అన్ని కూడా వీడియోస్ అన్ని రికార్డ్ చేసి మనం ఈ రోజుల్లో చాలా మాడ్యూల్స్ అలాగే కదా జరుగుతున్నాయి. ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా వరకు ఏమో అన్ని కూడా ఆన్లైన్లో మొత్తం అన్ని కూడా రికార్డ్ చేసి అవన్నీ కూడా అందులో లోడ్ చేస్తారు. లోడ్ చేసి అవతల వాళ్ళు వింటారు, విని నేర్చుకుంటారు. బట్ స్టిల్ ఇట్స్ నాట్ కంప్లీట్ నాలెడ్జ్. ఇట్స్ నాట్ కంప్లీట్ నాలెడ్జ్. వై? బికాజ్ ఎందుకంటే ఆ యథార్థంగా మనం చూసి విని నేర్చుకుంటేనే అది వాస్తవంగా జ్ఞానం. నిజమైనటువంటి జ్ఞానం అంటే నేరుగా మన వ్యక్తి నుంచి వినాలి. ఎందుకంటే నేర్చుకోవడం అంటే కేవలం వినడం ఒకటే కాదు, చూడడం, ఎన్నో విషయాలు ఉంటాయి అందులో. ఇప్పుడు ఉదాహరణకి నేను ఎక్కడో మీరందరూ ఎక్కడో కూర్చున్నారు, నేను ఎక్కడో కూర్చున్నాను. నేను భీమవరంలో కూర్చున్నాను, గదిలో కూర్చొని మీకు చెప్తున్నాను. ఇది సంపూర్ణ జ్ఞానం కాదు. సంపూర్ణ జ్ఞానం అంటే సరే, ఇప్పుడు మీరు నన్ను చూసేదల్లా వారానికి 2 రోజులు, అది కూడా 1 గంట సమయం మీరు నన్ను చూస్తారు. కానీ మిగిలిన సమయాల్లో నేను ఎలా వ్యవహరిస్తాను, నేను ఏం తింటాను, నేను ఎలా నడుస్తాను, ఎలా కూర్చుంటాను, ఎలా విసర్జిస్తాను, లేకపోతే ఎలా నేను నిద్రిస్తాను, ఈ విషయాలు మీకు ఎలా తెలుస్తాయి? అంటే నేను కేవలం ప్రవచన సమయానికి వేషం వేసుకొని కూర్చుంటానా, లేకపోతే ఎప్పుడు నా జీవన విధానం ఎలా ఉంటుంది? నేను ఊరికి కెమెరా ముందు కూర్చున్నప్పుడే నేను చాలా మంచి తత్వాన్ని గురించి మాట్లాడుతూ, కెమెరా ముందు లేనప్పుడు ఎంజాయ్మెంట్ లో ఉంటానా? మీకు ఎలా తెలుస్తుంది? నన్ను స్వయంగా మీరు చూడకుండా. అంతేకాకుండా అనేకమైనటువంటి ఆచరణకు సంబంధించినటువంటి విషయాలు మనకి గ్రంథాల్లో ఉండవు. గ్రంథాల్లో అత్యంత ముఖ్యమైనటువంటివి ఉంటాయి. అంటే సూత్రాలు ఉంటాయి, కానీ ఆచరణకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం నేరుగా వ్యక్తిగత సాంగత్యం ద్వారానే తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ప్రవచనం చెప్తున్నాను, మీలో ఎంతో మంది ముక్కులో వేలు, లేకపోతే చెవిలో వేలు, లేదా నోట్లో వేలు పెట్టుకుని ఉండొచ్చు. అదే మీరు నా ముందు కూర్చుని ఉంటే వెంటనే మీరు బయటకు వెళ్ళి చేయగడుకుని రండి అని చెప్పేవాడు. కానీ మీరు నా ముందు లేరు కాబట్టి మీరు ఏమైనా చేయొచ్చు. మీలో కొంతమంది ఎలా తెలుసు, నాకేం తెలుసు, మీరు చక్కగా బెడ్రూమ్ లో వెనక్కి పడుకొని చూడండి. ఎందుకంటే చాలా మంది అందుకే ఈ ఆన్లైన్ క్లాసుల్లో ఆ వాళ్ళ వీడియో ఆన్ చేయరు అనుకుంటారు, ఎందుకంటే కంఫర్ట్ జోన్ లో ఉంటారు. సో యాక్చువల్లీ ఇన్ కంఫర్ట్ జోన్ యూ కెనాట్ లెర్న్ ఎనీథింగ్, బట్ ఇన్ లైవ్ క్లాస్ యూ కెనాట్ బి ఇన్ ఎవర్ కంఫర్ట్ జోన్. లైవ్ క్లాస్ లో ఉన్నప్పుడు నా ముందు మీరు కూర్చున్నప్పుడు మీరు కాలు మీద కాలు వేసుకుని కూర్చోరు, నా వైపు కాలు పెట్టి కూర్చోరు, లేకపోతే వెనక్కి ఆనుకుని కూర్చోరు, లేకపోతే నగ్నంగాను కూర్చోరు, లేకపోతే సెమీ న్యూట్ గాను కూర్చోరు. దెర్ ఇస్ ఏ కల్చర్, దెర్ ఇస్ ఎ సిస్టమ్ హౌ యూ డూ. సో ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. మీరు కొంతమంది నిద్రపోతూ ఉండొచ్చు, ఎందుకంటే ఎంతమంది వింటున్నారో నాకేం తెలుసు.
మీరందరూ కూడా ఇంపర్సనల్ గా ఉంది, అందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క లోగోస్ ఏవో డిస్ప్లే చేస్తున్నారు. సో ఐ డోంట్ నో, మేబీ మెనీ ఆఫ్ యూ ఆర్ స్లీపింగ్ ఆల్సో. బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ లైవ్ క్లాస్, ఐ మే వేక్ యూ అప్ ఇమీడియట్లీ. గెట్ అవుట్ అండ్ గో అండ్ వాష్ యువర్ ఫేస్ అని చెప్తాను. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్, ఇస్ నాట్ పాసిబుల్ హియర్, దట్స్ వై వ్యక్తిగత సాంగత్యం అని వి నీడ్ ఏ లివింగ్ గురు. Only fools and rascals, they say we don't need a living guru, we just need a photo and few books are enough. So all these things it cannot be mentioned in the books. All the practical things, there are so many practical things. That's why we need Sadhu Sangha. శ్రీల ప్రభుపాద ఆయన ఇచ్చినటువంటి బుక్స్ ఉన్నాయి, లేకపోతే ఎన్నో ఉన్నాయి. హీ కెనాట్ కవర్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఇంప్రాక్టికల్. అనేకమైనటువంటి విషయాలు మనం గ్రంథాల్లో మనం నేర్చుకునేటువంటి అవకాశం లేదు. సో అందుకే శ్రీల ప్రభుపాద అన్నారు, ఏమన్నారంటే 50% మాత్రమే నేను వచ్చినటువంటి కార్యం పూర్తయింది అని చెప్పారు, ఇంకా 50% మిగిలి ఉందని చెప్పారు. వి జస్ట్ కన్సిడర్ వాట్ ప్రభుపాద డిడ్, అండ్ ఇఫ్ దట్ ఈస్ ఓన్లీ 50%, అది 50% మాత్రమే అనుకున్నట్లయితే, then what about the other 50% where we have to learn? That we have to learn from a person. అందుకే మనం ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు నుండి మనం జ్ఞానాన్ని పొందాలి. మరి ఆ విధమైనటువంటి ఆధ్యాత్మిక గురువుని మనం పూర్తి శరణాగతితో స్వీకరిస్తాం. మరి శరణాగతి అంటే ఏమిటి అర్థం? శరణాగతి అంటే డూయింగ్ వాట్ హీ సేస్. మనం చెప్పింది చేయకుండా నేను మీ శిష్యుడిని అంటే వాట్ ఈస్ ద పాయింట్? చెప్పింది చేయకుండా ఊరికే నేను మేము అంటే లైక్ ఎ క్రిస్టియానిటీ. యు సీ, అందరూ కూడా యేసుక్రీస్తు ఫోటో పెట్టుకుంటారు, బట్ దే డోంట్ ఫాలో వాట్ క్రైస్ట్ సెడ్. ఆర్ మనం ఎంతమంది ఫోటోలు పెట్టుకోవచ్చు, మన కృష్ణుడి ఫోటో పెట్టుకోవచ్చు, రకరకాల ఫోటోలు పెట్టుకోవచ్చు, బట్ వీ డోంట్ ఫాలో దెమ్ యాక్చువల్లీ. దట్స్ నాట్ సరెండర్. సరెండర్ మీన్స్ టు ఫాలో. సరెండర్ మీన్స్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. వాడు ఇచ్చినటువంటి ఉపదేశాలు అనుసరించడమే శరణాగతి అంటే. సో అంత మాత్రమే కాదు, మనం ఆధ్యాత్మిక గురువుని ఒక నీచ దాసుని వల్లే సేవించాలి. సో ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ వన్ షుడ్ పెర్ఫార్మ్. ఆధ్యాత్మిక గురువు యొక్క సంతృప్తి కోసం మనం అనేకమైనటువంటి కార్యాలను కూడా చేయాలి. అందులో ఎలాంటి విద్యా ప్రతిష్ట గురించి మనం ఆలోచించకూడదు. సో ఇవన్నీ కూడా చాలా ముఖ్యంగా ఉన్నాయి. అలాగే మరి ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి తత్వదర్శి అయినటువంటి ఆధ్యాత్మిక గురువు యొక్క సంతృప్తి ఏదైతే ఉందో అదే రహస్యం అని చెప్పన్నారు. ఇందులో ఆధ్యాత్మిక జీవితంలో పురోగమించడంలో రహస్యం అదే. ఇది ఏంటంటే యస్య ప్రసాద భగవత్ ప్రసాదం, యస్యా ప్రసాద నగతి. ఆధ్యాత్మిక గురువు సంతృప్తి చెందితేనే మనం ఆధ్యాత్మికంగా మనం పురోగతి చెందుతాం, లేకపోతే మనం పురోగతి చెందుతాం. ఇక్కడ చెప్తున్నారు, ఇంక్వైరీస్ అండ్ సబ్మిషన్ కన్స్టిట్యూట్ ద ప్రాపర్ కాంబినేషన్ ఫర్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్. ఆధ్యాత్మిక అవగాహన మనం పొందాలంటే విచారణ చేయడం, అలాగే సబ్మిషన్ అంటే వినయంగా ఉండడం, వినయపూర్వకంగా మనం ప్రశ్న వేయాలి. ఈ రెండు కూడా ఆధ్యాత్మిక అవగాహన చాలా ముఖ్యం. మరి మనం వినయంగా ఉండడం, అలాగే సేవ చేయడం అనేవి లేకపోతే మరి ఆధ్యాత్మిక గురువు నుండి మనం చేసినటువంటి విచారణలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభావవంతంగా ఉండవు. వినయంగా ఉండడం అంటే ఏమిటి అర్థం? వినయంగా అంటే ఊరికే ఆయన దగ్గరికి వచ్చినప్పుడల్లా దండవత్ ప్రణామాలు చేయడం, లేకపోతే హరే కృష్ణ గురు మహారాజ్, హరే కృష్ణ గురు మహారాజ్, దండ ప్రణామం గురు మహారాజ్ అంటే ఊరికే వినయాన్ని ప్రదర్శించడం. అంటే ఊరికే ఆయన దగ్గర వినయంగా నటించడం మాత్రమే కాదు, వినయం అంటే ఆయన యొక్క ఉపదేశాలకు వినయంగా ఉండడం అంటాం. చాలా మంది చాలా ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా అతి వినయాన్ని ప్రదర్శిస్తారు. కానీ నిజమైన వినయం అంటే ఏమిటంటే వారు ఇచ్చినటువంటి ఉపదేశాలని పాటించడం అన్నమాట. అది ముఖ్యం. మనం వాడు ఇచ్చినటువంటి ఉపదేశాలను పాటించకుండా మనం ఊరికే అతి వినయాన్ని ప్రదర్శిస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అయితే అగౌరవంగా వ్యవహరించడం కంటే కొంచెం మేలు కావచ్చు, కానీ పూర్తి లాభాన్ని అయితే మనం మరి ఆ విధంగా వాడు చెప్పింది చేసి వాటికి సేవించాలి. అప్పుడు మనం వేసిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభావవంతంగా ఉంటాయి, లేదా ప్రభావవంతంగా ఉంటాం. అంతేకాకుండా ఆధ్యాత్మిక గురువు యొక్క పరీక్షలో అందరూ కూడా ఉత్తీర్ణులు అవ్వాలి. ఎప్పుడైతే మరి శిష్యుని యొక్క నిజమైనటువంటి కోరికను గురువు చూస్తాడో అప్పుడు సహజంగానే అతడు శిష్యుడిని ఏం చేస్తాడంటే నిఖార్స్ అనేటువంటి ఆధ్యాత్మిక అవగాహనతో దీవిస్తాడు అనమాట. ఎప్పుడైతే వీడు సరే వీడు నిజంగా నా యొక్క సేవలో నిమగ్నం కావాలనుకుంటున్నాడు, నన్ను సంతృప్తిపరచాలనుకుంటాడని గురువు చూస్తాడో అప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే ఆయన ప్రసన్నం అవుతాడో అప్పుడు ఆధ్యాత్మిక అవగాహన కలుగుతుంది.
మరొక కోణంలో చూస్తే ఈ శ్లోకంలో మనకి గుడ్డిగా అనుసరించడం, లేకపోతే అర్థం పర్థం లేనటువంటి ప్రశ్నలు వేయడం, ఇవన్నీ కూడా నిరసించబడ్డాయి. బ్లైండ్ ఫాలోయింగ్ అంటే చెప్పారు కాబట్టి చేశారు అంతే. దూకేమన్నారు కదా దూకేశాం. అది మంచిది కదా. గుడ్డిగా అనుసరించకూడదు. అంటే వాళ్ళు చెప్పింది వాళ్ళు శాస్త్రబద్ధంగా చెప్తున్నారా లేదో మనం చూడాలి. గురువు అనొచ్చు ఏంటంటే నేను చెప్పింది చేయండి. కానీ చెప్పింది చేయి అని అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే శాస్త్రం ప్రకారం నేను చెప్పింది చేయమని అర్థం. అంతేగాని శాస్త్రం ప్రకారంగా చెప్పని విషయాలని మనం అనుసరించాల్సిన అవసరం లేదు. అలాగే గురువుని పనికిరాని ప్రశ్నలు వేయకూడదనమాట. ఈ రోజుల్లో ఇదో ఫ్యాషన్ అయిపోయింది. మనం చూస్తుంటాం ఆన్‌లైన్‌లో ఈ 'జగ్గి వాసుదేవ్' లేకపోతే సో కాల్డ్ స్పిరిచువల్ మాస్టర్స్ చాలా మంది ఇంటరాక్టివ్ సెషన్స్ పెడుతూ ఉంటారు. అందులో వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలు చాలా అబ్సర్డ్ ఎంక్వైరీస్ అండి. ఎవరో ప్రశ్నిస్తారు ఏమిటంటే నేను లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండొచ్చా? ఆర్ ఈస్ ఇట్ ఓకే ఇఫ్ ఐ ఎంగేజ్ ఇన్ సెక్స్ వితౌట్ మ్యారేజ్? వాట్ కైండ్ ఆఫ్ క్వెషన్స్ ఆర్ దే? చాలా అబ్సర్డ్ ఎంక్వైరీస్. బికాజ్ ఎందుకంటే those kind of things are current in animal society. Human society means there is responsibility. No, one should engage in sexual affairs only in relationship of marriage. That is human society. But someone is asking some nonsense question that can I engage in sexual activity without marriage relationship? There are animals. Those are not the questions that should be inquired from a spiritual master. అవి కాదు ఆధ్యాత్మిక గురువులు వేయాల్సినటువంటి ప్రశ్నలు. ఆ? లేకపోతే చేతికి గోరింటాకు పెట్టుకుంటే చెయ్యి ఎర్రగా ఎలా అవుతుంది? That are the questions. మన ఆధ్యాత్మిక పురోగతికి సంబంధించినటువంటి విషయాలను మనం ప్రశ్నించాలి. ఆ? మరి మనం వినయంగా వినడమే కాదు ఆధ్యాత్మిక గురువు నుంచి, మనకి అతడి నుండి స్పష్టమైనటువంటి అవగాహన కూడా మనకి రావాలి. నాట్ ఓన్లీ వన్ హియర్ సఫిషియెంట్లీ ఫ్రమ్ సిస్టర్, బట్ వన్ మస్ట్ ఆల్సో గెట్ ఎ క్లియర్ అండర్‌స్టాండింగ్ ఫ్రమ్ హిమ్. స్పష్టమైనటువంటి అవగాహన కూడా రావాలి. అవగాహన రావాలంటే ప్రశ్నించాలి. వినయంగా వినాలి. కానీ విన్నది మనకి వంట పట్టాలంటే దాని గురించి స్పష్టమైన అవగాహన కావాలి. అంటే విచారంతే. ఆ! కాబట్టి సేవ, వినయంగా ఉండాలి, సేవ చేయాలి, ప్రశ్నలు వేయాలి. 3 కూడా కాంబినేషన్ అనమాట. ఈ మూడిట్లో ఏది తీసినా సరే మనకి రిలేషన్ అనేది రాదు. సబ్మిషన్, సర్వీస్ అండ్ ఎంక్వైరీస్. మరి ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు మరి సహజంగానే శిష్యుని పట్ల కరుణ కలిగి ఉంటాడు. అందుచేత ఎప్పుడైతే విద్యార్థి వినయంగా ఉంటాడో, ఎల్లప్పుడూ కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాడో, ఆ! అప్పుడు ఈ ఈ జ్ఞానం అనేది ఈ ఇచ్చిపుచ్చుకోవడం, అలాగే ఈ విచారణలు ఇవన్నీ కూడా పరిపూర్ణం అవుతాయి. కాబట్టి సేవ చేయకుండా, సేవాభావం లేకుండా, లేకపోతే వినయం లేకుండా ఊరికే పేరుకి నేను పలానా వ్యక్తిని గురువుగా స్వీకరించాను. ఏమిటి నువ్వు గురువుగా స్వీకరించావనే దానికి ఆహ్, దాని లక్షణం ఏంటి? ఇదిగో నేను పెద్ద ఫోటో పెట్టుకున్నాను. లేకపోతే మా గురువు గారు నన్ను ఒక్కసారి తాకారు. తాకగానే నాకు ఎలక్ట్రిక్ షాక్ తగిలింది. అప్పటినుంచి ఆహ్, లేకపోతే మా ఇంట్లో ఏదో లైట్ ఎలిగింది. దీస్ ఆర్ ఆల్ నాన్‌సెన్స్. దీస్ ఆర్ నాట్ ద క్రైటీరియా ఆఫ్ ఆహ్, సెలెక్టింగ్ సమ్‌వన్ యాస్ ఎ గురు. మరి సరే ఇదంతా వింటున్నాం. ఇప్పుడే నేను చెప్పాను. సో ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ గూడా ఈ విధమైనటువంటి ఏదైతే ఆహ్, ఈ నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ ఏదైతే ఉందో దిస్ ఈస్ నాట్ కంప్లీట్ అని చెప్పాను. దెన్ వాట్ ఈస్ ద పాయింట్ అంటే ఇవన్నీ కూడా చేసేవన్నీ కూడా అల్టిమేట్‌లీ ఈ సెషన్స్ అన్నీ కూడా మీలో ఇట్ షుడ్ గివ్ యూ ద స్పిరిట్ థట్ వన్ డే వి హావ్ టు అప్రోచ్ ఏ లివింగ్ గురు అనే దానికి ఇది ఒక మీడియమే తప్ప దిస్ ఈస్ నాట్ ద అబ్సల్యూట్. దిస్ ఈస్ నాట్ ద ప్రాసెస్ యాక్చువల్లీ. జస్ట్ ఇదేంటంటే ఇది ఇన్‌స్ట్రుమెంట్. ఇది కేవలం ఏంటంటే ట్రైయింగ్ టు హెల్ప్ యూ టు అండర్‌స్టాండ్ వాట్ ఈస్ వాట్. సో అంతిమంగా మీకు అర్థం కావాలి. ఓకే. మనం ఒక ఒక వ్యక్తిని ఒక ఆధ్యాత్మికంగా పురోగతి సాధించినటువంటి వ్యక్తిని దగ్గరికి వెళ్లి మనం దాన్ని పరిశీలన చేసి శాస్త్రాలు చెప్తున్నాయి. గురువు శిష్యుడిని, శిష్యుడు గురువుని సంవత్సర కాలం పాటు పరిశీలన చేయాలి. ఆ విధంగా పరిశీలన చేసి ఆ! పరిశీలన చేయడం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ వ్యవహారం ఎలా ఉంది? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏం ఆచరిస్తున్నారు? వాళ్ళు మాట్లాడేదానికి, వాళ్ళు ఆచరించేదానికి బాగా భేదం ఉందా? లేకపోతే భేదం లేదా? ఇది మీకెలా తెలుస్తుంది? వెళ్లి ఆ వ్యక్తిని చూస్తేనే గదా! ఆ వ్యక్తితో మీరు కలిసి ఉంటేనే గదా మీకు తెలుస్తుంది. సో, కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిశీలన చేయాలి. పరిశీలన చేసి మరి వాటిని మనం వారికి సేవ చేసి ఆ! వారిని సంతోషపెట్టి మనం ఆ విధంగా జ్ఞానాన్ని పొందాలి. అప్పుడే అది సంపూర్ణం అవుతుంది.
కాబట్టి అలా వెళ్ళడానికి మీకు ఎంతో కొంత సహాయం చేయడం కోసమే మనం చేసేటువంటి ప్రయత్నం. కానీ ఇదే సంపూర్ణమైనటువంటిదని ఆ! కృష్ణుడు అంటున్నాడు, "ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ మత్వాన్ వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః." మనం ఎంతకాలం అయితే మనం ఇంపర్సనల్‌గా మనం వ్యవహారం చేస్తామో కృష్ణుడు కూడా ఇంపర్సనల్‌గానే ఉంటాడు. సో, మనం ఎప్పుడైతే పర్సనల్‌గా వెళ్లి గురువుకి సేవ చేస్తామో అప్పుడు కృష్ణుడు కూడా పర్సనల్‌గా రెసిప్రొకేట్ అవుతాడు. లేకపోతే అంతా కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటదండి. మనం ఆన్‌లైన్‌లో కృష్ణుడికి సేవ చేస్తే కృష్ణుడు కూడా ఆన్‌లైన్‌లోనే మనకు ప్రతిస్పందిస్తాడు. కాబట్టి మనం కృష్ణుడికి ప్రాక్టికల్ సర్వీస్ చేస్తే కృష్ణుని యొక్క ప్రాక్టికల్ రెసిప్రొకేషన్ కూడా మనం చూడొచ్చు. అదర్‌వైజ్ ఎవ్రీథింగ్ రిమైన్స్ ఇన్ క్లౌడ్. దట్స్ ఇట్. ఈ రోజుల్లో అంతా చెప్తుంటారు. అంతా క్లౌడ్‌లో స్టోరేజ్ చేయాలి. ఎవ్రీథింగ్ రిమైన్స్ జస్ట్ క్లౌడ్. అందుకే అవకాశం ఉన్నప్పుడల్లా పర్సనల్ అసోసియేషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అది వెరీ ఇంపార్టెంట్. సో, మీరు ఉంటున్నటువంటి ప్రదేశాల్లో యూ మే గో టు ద నియరెస్ట్ టెంపుల్ అండ్ యూ సీ. యూ కెన్ సీ హౌ మచ్ యూ హావ్ టు పే. నాట్ బికాజ్ దేర్ ఇస్ ఎ టెంపుల్ యూ కెన్ గో దేర్. యూ హావ్ టు సీ వాట్ యూ ఆర్ హియరింగ్, వాట్ ఆర్ యూ రీడింగ్, what they are practicing. No, you have to compare all these things, right? So, may not be everywhere they are following 100% what is there in scripture, but you have to see how much they are trying to abide with the principle, to what extent they are trying. Because we are in material world, ultimately, no one is perfect here to this world. 100% no one can do. కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు భగవద్గీతలో, సహజం కర్మ కౌంతేయ అని చెప్పి. ప్రతి పనిలో దోషం ఉండడం అనేది సహజం. స్వదోషం అపి నత్యజేత్. కానీ దోషం ఉంది కదా అని చెప్పి దాన్ని మనం విడిచిపెట్టం. సమ్ టైమ్స్ సమ్ పీపుల్ ఆర్ వెరీ క్రిటికల్ అనమాట. వాళ్ళు ఏం చేస్తుంటారంటే యు సీ నో ఈ వ్యక్తి వన్ మే బి బిగ్ స్పిరిచువల్ మాస్టర్ హి స్పీకింగ్ సో మెనీ థింగ్స్. హి మే బి డూయింగ్ సమ్ థింగ్స్ లైక్ టేకింగ్ సంథింగ్ విత్ లెఫ్ట్ హ్యాండ్ ఆర్ మేబీ ఇన్సిడెంటల్లీ పుట్టింగ్ ఫింగర్ ఇన్ ద నోస్ సంథింగ్. అంత మాత్రం చేత హి ఈస్ నాట్ డిస్క్వాలిఫైడ్ యాస్ ఎ గురు. యూ హావ్ టు యూజ్ యువర్ ఇంటెలిజెన్స్. హౌ మచ్ ఓకే వి ఆర్ ఆల్ మెటీరియల్ బీయింగ్స్. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. దట్స్ వై వి హావ్ టు live with them. We have to see with them. So, online will be always online. But understand. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. संसार दावानल नीरलोका प्राणाय कारिण घना घनात्यम् सकलन गुणार्णवश वन्दे गुरश्री चरणारविन्दम्